బెన్నీ అనే చిన్న, మృదువైన బన్నీ గ్రీన్ మెడోలో నివసించేవాడు. అతనికి ఎప్పుడూ ఎగిరిపడుతూ ఆడుకోవడం ఇష్టమే కాని, అతనికి చీకటి అంటే భయం. ప్రతి రాత్రి సూర్యుడు అస్తమించిన తర్వాత బెన్నీ తన గుహలో దాక్కుని బయటికి రావడానికి భయపడేవాడు. ఒకరోజు సాయంత్రం బెన్నీకి అతి సన్నిహిత మిత్రురాలు టిల్లీ అనే తాబేలు ఎక్కడో దారి తప్పిపోయింది. ఆమె తిరిగి రాలేదు. అందుకే ఇతర జంతువులందరూ ఆందోళన చెందారు. ఎవరైనా టిల్లీని వెతకాలి అని ఆలివర్ అనే గుడ్లగూబ అన్నాడు. బెన్నీ గాబరాగా అయ్యాడు. పొదిలో చీకటి ప్రబలంగా ఉంది. మబ్బుల నీడలు నాట్యమాడుతున్నాయి. కాని టిల్లీ అతని అత్యంత ప్రియమైన స్నేహితురాలు. ఆలోచించి అతను లోపలికి లోతుగా ఊపిరి పీల్చుకుని నేను ధైర్యంగా ఉండాలి అని అనుకున్నాడు. అతని చిన్న హృదయం బలంగా కొట్టుకుంటూ బెన్నీ రాత్రిలోకి దూకాడు. మొదట ప్రతి చిన్న ఆహ్వానమెచ్చే శబ్దం అతనిని దిగాలుగా చేసింది. కాని త్వరలోనే అతను ఒక అద్భుతమైన విషయం గమనించాడు. నక్షత్రాలు చిన్న దీపాల్లా మెరుస్తూ ఉన్నాయి, మరియు మినుగురుపురుగు తుమ్మెదలు గడ్డి మీద ప్రకాశిస్తున్నాయి. రాత్రి అంత భయంకరంగా లేదు. తరువాత సహాయం అంటూ చిన్న స్వరం వినిపించింది. ఆ శబ్దాన్ని అనుసరించి బెన్నీ ఒక పొదలో చిక్కుకుపోయిన టిల్లీని కనుగొన్నాడు. ఒక్కసారి ఆలోచించకు, టిల్లీ. నేను వచ్చాను అంటూ బెన్నీ జాగ్రత్తగా కొమ్మలను తొలగించి టిల్లీను బయటకు తీశాడు. నువ్వు చాలా ధైర్యవంతుడివి, బెన్నీ అని టిల్లీ ఆనందంగా చెప్పింది. బెన్నీ చిరునవ్వుతో మెరిశాడు. తన భయాన్ని ఎదుర్కొని తన స్నేహితురాలిని రక్షించాడు. ఆ రాత్రి నుండి అతనికి చీకటి అంటే భయం లేకుండా పోయింది. ఎందుకంటే రాత్రికి కూడా తనదైన అందమైన కాంతి ఉందని తెలుసుకున్నాడు. నీతి: ధైర్యం అనేది భయం లేకపోవడం కాదు, భయాన్ని అధిగమించి ఇతరులను సహాయపడటం.